హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే మజ్జిగ మిరపకాయలండి. ఫ్రెండ్స్, ముందుగా మేము 1 కిలో మజ్జిగ మిరపకాయలండి. ఇవి అసలు కారం ఉండవు. మనకి కూరగాయల మార్కెట్లో మజ్జిగ మిరపకాయలంటే మనకి ఇస్తారండి. వీటిని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలాగ ఒక ప్లేట్లో వేసేసుకోవాలండి. తర్వాత ఈ మిరపకాయల్ని ఒక పిన్నిస్ తీసుకొని మనం ఇలాగా ఘాట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వేసిన మజ్జిగలోని ఇవి నానడానికి కోసం ఇలాగ ఘాటు అనేది పెట్టుకుంటారండి. ఫ్రెండ్స్, ఇలాగా అన్నిటికీ ఈ విధంగా మనం ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను మొత్తం అన్ని ఘాట్లు పెట్టేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, నేను మొత్తం అన్నిటికీ ఘాట్లు పెట్టేశానండి. ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకుని ఇవి పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను కేజీ మిరపకాయలు తీసుకున్నామండి. కేజీ మిరపకాయలకి 1/2 కిలో పెరుగు, 1/2 లీటర్ పెరుగుని తీసుకొని ఈ విధంగా మజ్జిగలా చేసేసుకొని దాంట్లో కొంచెం పసుపుని వేసేసి ఉంచామండి మీకు చూపించడం కోసం. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలండి. కల్లుప్పుని వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి, ముందు సరిపడా వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మనం చూసుకొని వేసుకోవచ్చండి. ముందు ఎక్కువ వేసుకుంటే మిరపకాయలు అనేవి ఉప్పు ఎక్కువ అయిపోతాయి. ఫ్రెండ్స్ మేము ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఉప్పు వేసిన మజ్జిగలోకి ఈ మిరపకాయలన్నింటినీ వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం మజ్జిగ వేసుకునేటప్పుడు ఇలాగా ప్లాస్టిక్ దాంట్లోనే వేసుకోండి, వెడల్పు గిన్నెలో వేసుకోండి. మేము తక్కువ వేసాం కాబట్టి అందుకని ఇలాగా బకెట్లోకి వేస్తున్నామండి. మీరు ఎక్కువ మిరపకాయలు కనుక వేసుకుంటే వెడల్పాట్లో వేసుకుంటే మనకి మజ్జిగలోని మిరపకాయలు బాగా నానుతాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మునిగేటట్టుగా మనం మిరపకాయలన్నింటినీ వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మనం మిరపకాయలన్నింటినీ వేసేసుకుని దీని మీద మూత వేసేసుకుని ఒక నైట్ అంతా ఈ విధంగా మనం నానబెట్టేసుకుని ఉంచుకోవాలండి. మిరపకాయ అనేది మజ్జిగ నానితేనే బాగుంటుంది. తర్వాత ఆ నెక్స్ట్ డే మనం వీటికి ఎండలోనే ఆరబెట్టుకోవాలండి. మీకు ఆరబెట్టేటప్పుడు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఆ నెక్స్ట్ డే ఈ మజ్జిగలో మిరపకాయలన్నీ మనం ఒక క్లాత్ కానీ ఒక బెడ్షీట్ని కానీ వేసేసుకొని ఈ విధంగా ఎండలోనే ఆరబెట్టుకోవాలండి. మజ్జిగ అంతా నేను చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మజ్జిగనంతా తీసేసుకొని ఆరబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి ఆరడానికి ఒక 2 and 3 days టైం పడుతుందండి. ఫ్రెండ్స్ చూడండి, అలా చుట్టూ మనం ఏదైనా రాళ్ళు పెట్టుకుంటే మనకి బెడ్షీట్ అనేది ఎగరపోకుండా ఉంటుందండి. ఈ విధంగా మనం మిరపకాయలన్నింటినీ ఆరబెట్టుకోవాలి. సాయంత్రం వరకు ఆరబెట్టుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన మజ్జిగలోని ఈ మిరపకాయలను వేసుకోవాలండి. అలా మజ్జిగ అంతా అయ్యే వరకు మన మిరపకాయలన్నీ పీల్చుకునే వరకు అలా మజ్జిగని వేస్తూ ఉండాలి. అవి కంప్లీట్గా మజ్జిగ అంతా మనం మిరపకాయలకి పీల్చుకోవడానికి 3-4 days టైం పడుతుందండి. అప్పుడు దాకా మనం ఈ ప్రాసెస్ చేస్తూ ఉండాలండి. ఫ్రెండ్స్, ఈ విధంగా సాయంత్రం ఇవి ఆరిన తర్వాత వీటిని మళ్ళీ మజ్జిగలో వేసుకునేటప్పుడు నేను చూపిస్తానండి. ఫ్రెండ్స్ చూడండి, మజ్జిగ మిరపకాయలు అనేవి ఈ విధంగా ఆరిపోయాయండి. నేను 3 days వరకు మజ్జిగ ఈ మిరపకాయలు పీల్చుకునే వరకు ఆరబెట్టి మళ్ళీ మజ్జిగలో వేసి అలా 3 days వరకు చేసిన తర్వాత నేను ఈ విధంగా ఆరబెట్టేసుకున్నానండి. ఫ్రెండ్స్, ఆ మజ్జిగలో వేయడం అనేది రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే వర్షం అది పడుతుందండి. అందు గురించి రికార్డ్ చేయడం కుదరలేదన్నమాట. మనం ఈ విధంగా ఆరబెట్టేసుకోవాలండి. చూడండి, మనం ఇలాగ మిరపకాయని కట్ చేస్తే ఈ విధంగా సౌండ్ అనేది రావాలండి. ఈ విధంగా ఆరితేనే మనకి మిరపకాయలు అనేవి నిల్వ ఉంటుందండి. సంవత్సరం వరకు మనం వీటిని నిల్వ ఉంచుకోవచ్చు. వీటిని ఎలాగా నూనెలో వేపుకోవాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, మనం మజ్జిగ మిరపకాయలని వేపుకోవడానికి ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి ఒక మూకుడు పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. మనకి ఈ మజ్జిగ మిరపకాయలకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టదండి. ఫ్రెండ్స్ చూడండి, మనకి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మంట అనేది సిమ్లో పెట్టేసుకొని మనం ఇలా 2 కాయలు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ ఎక్కువ కూడా మంట పెట్టుకోకూడదండి. ఈ మజ్జిగ మిరపకాయ అనేది మాడిపోతుంది, మాడిపోతే టేస్ట్ బాగోదు. ఇవి పెద్దగా కారం ఉండవండి. మనం వెజిటేబుల్ మార్కెట్లోకి మనం వెళ్ళి మజ్జిగ మిరపకాయలు అని అంటే వాళ్ళు ఇస్తారు, చక్కగా కొనేసుకొని. ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కదండి, మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి. మన పప్పుచారులో కానీ పప్పు మామిడికాయలు కానీ పప్పు టమాటాలు కానీ కాంబినేషన్ చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మిరపకాయలు కొంచెం పొడుగ్గా ఉన్నాయి కదండి, తిప్పడం కుదరట్లేదు. ఇలా ఫోర్క్ హ్యాండ్తో కూడా మనం
వీటిని ఇలా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇవి బాగా ఎండిపోయాయి కదండి, మనకి స్పూన్కి లొంగట్లేదు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఆరబెట్టేసుకొని ఏదైనా ప్లాస్టిక్ కవర్లో వేసుకొని అప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది మెత్తబడకుండా మనం ఎప్పుడు వేపుకున్నా చక్కగా ఇలాగా కరకరలాడుతూ ఉంటాయి. మనం వేపుకునేటప్పుడు కూడా చాలా బాగుంటాయండి. ఫ్రెండ్స్, ఇవైతే వేగిపోయాయి. నేను ప్లేట్లోకి తీసేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, నేను మజ్జిగ ముక్కలన్నీ ఇలా ఈ విధంగా వేపేసి ప్లేట్లోకి తీసేసానండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ మజ్జిగ మిరపకాయలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.